కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి వర్షం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యము పై తరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరపున తన ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు. సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను, వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పాఠకుల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు. 1947 ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జనజీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెను మార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గిలగిలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు. రావిశాస్త్రి కథన పద్ధతి చాలా పదునైనది. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు, మహిషి, రత్తాలు, రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలను రచించాడు. ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. వారి రచనల జాబితా: కథాసాగరం, 6 సారా కథలు, రాచకొండ కథలు, 6 సారో కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు, రత్తాలు రాంబాబు, సొమ్మలు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు ముఖ్యమైనవి. వీరు రాసిన నాటకం, నాటికలు: నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ, గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు. నిజం నాటకం ఆ రోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణం ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. 1922 జూలై 30న పుట్టి, పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధా సర్పదష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు. వర్షం దబాయించి జబర్దస్తి చేస్తోంది. సాయంకాలం అవుతోంది. మబ్బుల వల్ల మామూలు కంటే చీకటి ఎక్కువగా ఉంది. రోడ్డు పక్క కమ్మలపాక టీ దుకాణంలో చీకటి చికాగ్గా ఉంది. అడవిపాలెం నుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబును ఉద్దేశించి, 3 రోజులకు కానీ ఒగ్గీది వర్షం అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే చెవి కథపాయిస్తానన్నాడు. బల్ల మీద దిగులుపడి కూర్చునిపోయాడు సిటీ బాబు అనబడే పురుషోత్తం. స్టేషన్కి కదు బాబు వెళ్ళాలన్నావు? ఆకాశం మెరుపుతో చీల్చుకుంది. అవును. అబ్బో, ఎక్కడ 2 కోసులుందే? పిడుగు పట్టట్టుగా ఉరిమింది. ఏమిటి?
2 కోసులుందయ్యా బాబు. బొగ్గుల కోసం కుర్రోడిని అక్కడికే తగిలినాను. చదువుకోనేది కానీ నాకెరికే 2 కోసులుంది. అది 2000 మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పాడు దుకాణం తాత. బస్సు దొరకదా అని హీనస్వరంతో అడిగాడు పురుషోత్తం. ఈ వర్షంలో బస్సు రాగలదా? ఎర్రేటి నీకు? ఉత్తప్పుడే రాదు. మా కుర్రాడు నడిచే వెళ్ళాడు. పురుషోత్తానికి కొంచెం గాభరా వేసింది. అత్యవసరమైన పని మీద అతను కలకత్తా వెళ్ళవలసి ఉంది. 3 రోజుల లోపల అక్కడికి వెళ్ళాలి అంటే మరో 2 గంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదుట, బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది. నేను కలకత్తా వెళ్ళాలి. ఏ ఊరో? కలకత్తా. అబ్బో, చాలా దూరమే. అక్కడికి వెళ్ళాలా నువ్వు? అవును, వెళ్ళలేవు. చాలా ఖచ్చితంగా చెప్పాడు దుకాణం తాత. దిగులు పడి కూర్చుండిపోయాడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలైనట్టు ఉరుములు ఉరుగుతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగపట్టినట్టుగా వర్షం తెగ పడుతోంది. చీకటి పట్టిన పాకలో కొత్త పంట్లం, కొత్త చొక్కా, కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ 3 పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలి అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకునేవాడు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నంగా ఉంటుంది. అతను సింహమధ్యముడే, కానీ సింహంలా ఉండడు. అతని 15 ఏట 20 ఏళ్ళు ఉండవా అని చాలామంది అనుకునేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే 40 దగ్గరుండవా అని అడగగలడు. పురుషోత్తం 25 సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు. ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయలుదేరాడు. పయనమవడం కలకత్తాకనే పయనమయ్యాడు. అంతలో అతని మేనమామ గాలి ధూళిలో వచ్చి పడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహాలు ఇవ్వగలడు. అవలీలగా పనులు పురమాయించగలడు. అతగాడు వచ్చి పడి, నీకు పెళ్లి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించాడు. టకాయించి, వెళ్ళు, మంచిది, వయసుది, డబ్బుది, అడవిపాలెంలో మునసబు కూతురుంది, పిల్లను చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు, వెళ్ళి చూడు అని మేనల్లుణ్ణి వెంట తరిమాడు. దాంతో పెద్ద సంచి పట్టుకుని అడవిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మునసబు గారింట్లో కొత్త బట్టలతో పెళ్లి కూతురు ముందు ప్రత్యక్షమయ్యాడు పురుషోత్తం. ఆ పిల్ల తన చూపుతో అతనికి ఒక చిక్కు ప్రశ్న వేసింది. మునిసీబు గారిది పాతకాలపు పెంకుటిల్లు. లోపల వరండాలో చాప మీద కూర్చోబెట్టారు పెళ్లి కుమార్తెని. ఆ పిల్ల మఠం వేసుకుని కూర్చొంది. పక్కనే వాకిట్లో తులసికోట పక్క దండెం మించి తెల్లచీర ఒకటి ఆరవేసి ఉంది. వాకిట్లో తోమిన ఇత్తడి గిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటి వెనుక మామిడి చెట్టు ఒకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దాని పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి నిటారుగా, ఎత్తుగా, గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా నిల్చొంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన్న సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అంతలో గది తలుపులన్నీ గప్పును తెరిచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించారు. అంతటా చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మోగనవ్వు నవ్వాయి. ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పుని వెదజల్లింది. మెరిసే ఇత్తడి గిన్నెలు రాగిరంగు కలుపుకుని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలా నిల్చుంది. దీపపు వెలుగున దేవీ విగ్రహంలా కనిపిస్తోంది పెళ్లి కూతురు. ఆమె తల కొంచెం దించి రెప్పలు కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైన నీటితో నిండిన తటాకాల్లో ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్ని, వెలిగే చంద్రుణ్ణి, మండే సూర్యుణ్ణి కూడా సుస్పష్టంగా చూడగలవు. అవి చాలా దూరం చూడగలవు. ఏవేవో ప్రశ్నలు వేసి కూతురి చేత జవాబులు చెప్పిస్తోంది తల్లి. ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోంది గాని గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతోంది. ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్తం లేచి నిల్చున్నప్పుడు ఆమె చాప మీద కూర్చునే అతన్ని నిదానంగా మరోసారి బరువుగా రెప్పలు కొంచెం పైకి వంచి అతన్ని చూసింది. చూసి నెమ్మదిగా నిల్చొని లోనికి వెళ్ళిపోయింది. ఆమె చూపు అతనిలో ఏదో అలజడి పుట్టించింది. కానీ
అతనికి ఏమీ సరిగ్గా అర్థం కాలేదు. మర్నాడు బంధువులింట్లో మధ్యాహ్నం భోజనం చేసి రెండేట్ల బండి ఎక్కి రోడ్డు జంక్షన్కి బయలుదేరాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. మువ్వల చప్పుడు చేస్తూ ఎడ్లు ముందుకు సాగాయి. దారిలోనే ఉన్న మునసబు గారింటిని బండి దాటుతూ ఉండగా ఆ అమ్మాయి ఎందుకోసమో వీధి నడవాలోకి వచ్చి బండి చూసి ఇంట్లోకి వెళ్ళిపోకుండా అక్కడే ఆగి గుమ్మాన్ని ఓ చేత్తో ఆనుకుని నిశ్చలంగా నిల్చొని అతన్ని నిశ్చలంగా చూసింది. బండి ముందుకు సాగిపోయింది. ఆమె దూరాన్న ఉండిపోయింది. కానీ ఆ చూపు అతన్ని వెంట తరుముతోంది. మరో విధంగా చెప్పాలంటే ఆ చూపు అతనిలో గోతులు తవ్వుతోంది. కొన్నాళ్ల క్రిందట పురుషోత్తం జబ్బుపడి ఆస్పత్రికి వెళ్ళాడు. అప్పుడతను చాలా నీరసపడి చిక్కిపోయి ఉన్నాడు. ఆస్పత్రిలో డాక్టర్ల వెనక నుంచి ఓ నర్సు ముందుకొచ్చి ఇలా రా అని అతన్ని తూకపు మెషిన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. తీసుకువెళుతూ తనని ఆమె చూడ్డం అతను గమనించాడు. ఆమె చాలా లేతగా ఉంది. రోగుల బాధలకి బాగా అలవాటు పడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవ్వలేదు. ఆమె కళ్ళు చాలా చిన్నవి. ఆమె చూపుల అర్థం అతనికి తూకం మెషిన్ చూసేదాకా బోధపడలేదు. దాన్ని చూశాక ఓహో, ఈమె నా నెంబర్ ఎంతో అంతనా కడుతోంది అనుకున్నాడు. మెషిన్ మించి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి హెచ్చరికగా నవ్వి మరేం భయం లేదు, ధైర్యంగా ఉండు, నిమిషంలో నయం అవుతుంది జబ్బు అని హుషారిచ్చింది. కృతజ్ఞత ఎలా తెలియచేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టాడు. బండిలో కూర్చుని వెళుతూ ఉంటే ఆ లేత నర్సు ఎందుకోగాని గుర్తుకొచ్చింది పురుషోత్తానికి. దూరంలో నల్ల కొండలు, యువతల కొబ్బరి తోటలు, పక్కన పచ్చని చేలు, పైన తెల్లటి మేఘాల చాందిని అంతా అలా చూస్తూనే అతడు ఆలోచనలో పడిపోయాడు. నేను సరైన బరువులేనా అని ఓసారి అనుకున్నాడు. కానీ అతనికేమీ సరిగా అర్థం కావడం లేదు. తడికర్రకి నిప్పంటనట్టుగా అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజుగా వెళుతోంది. హోయ్ 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 అంటూ బండివాడు ఎడ్లను ఆపేటప్పటికి తుళ్ళిపడి బండిలోంచి దిగాడు పురుషోత్తం. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటల్లో గాలి గలగలమంది, రివ్వు రివ్వు మంది. పురుషోత్తం ఆకాశం కేసి చూశాడు. తెల్ల మబ్బుల్ని గాలి తుడిచి పారేసింది. ఓ పక్క నల్ల మబ్బులు లావాల పెనుగడ్డల పెళ్ళుబుకి వాహినిలా విజృంభించి ముందుకొస్తున్నాయి. నాటు రోడ్డు ట్రంక్ రోడ్డు కలిసే చోట రోడ్డు పక్క అధికారిలా నిల్చున్న చింత చెట్టు ఈదురుగాలికి తల విసిరి ఆకాశాన్ని ఎదిరిస్తోంది. చెట్టు కింద కమలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టు వణుకుతోంది. అంతలోనే మబ్బులు ముంచుకొచ్చాయి. ఎండవేడికి పలక మీద నీరు మాయమైనట్టు ఎండ అంతా కూడా చూస్తూ ఉండగా మాయమైంది. పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలా పరిగెట్టింది. బండివాడు గాలిని ధూళిని బూతులు తిడుతూ బండిని మళ్లించి మొత్తాల మీదకి చెంగుని ఎగిరాడు. ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడు తీశాయి. పురుషోత్తం ఎదురుగా ఉన్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది. జోరుగా వీస్తోన్న గాలి మరికొంత జోరు చేసేసరికి ప్రవాహం ఒక్కసారిగా పల్లానికి దిగినట్టు వర్షపు ధార పాకను ముంచేసి హోరుమంటూ ముందుకు పోయింది. కమ్మలపాక టీ దుకాణంలో బల్ల మీద గంట పైనుంచి కూర్చున్నాడు పురుషోత్తం. టీ బల్ల మీద గలాసులు పనిలేక పడున్నాయి. కెటిల్ వంటిదొకటి పొయ్యి మీద పడుక్కుంది. పొయ్యిలో నిప్పు చల్లబడిపోతోంది. దుకాణమంతా తీరుబాటుగా ఉంది. టీ చేయడం తన పని కానట్టుగా ముక్కాలి పీట మీద ముసిరి పిల్లిలా కూర్చున్న దుకాణం తాత ఆరిపోయిన చుట్టని 2 పీల్పులు పీల్చి అంటించకుండా దాన్ని టీ బల్ల మీద పెట్టి ఏ ఊరు బాబు మంది అని పురుషోత్తాన్ని మొదటి ప్రశ్నగా అడిగాడు. తర్వాత వరుసగా నెమ్మదిగా కమ్మల చూరు నుంచి వానజల్లుకి ఒకటిగా నీటి బొట్లు తాజుగా కిందికి దిగినట్టు ప్రశ్నల్ని వరుసగా దింపడం ప్రారంభించాడు. జవాబు ఇవ్వకపోతే ఏం పంపు మునిగిపోతుందో అన్నట్టు వాటన్నిటికీ పురుషోత్తం జవాబిస్తున్నాడు. అన్నీ తెలుసుకుని ఆఖరికి నువ్వు వెళ్ళదలుచుకున్న చోటుకు వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందు గురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత. పైన వర్షం జోరు చేస్తోంది. గాలి గీకొడుతోంది. ఆకాశాన్ని మెరుపులు చీరుస్తున్నాయి. ఉరుములు బద్దలు కొడుతున్నాయి. కొండలన్నీ వాన తాకిడికి మొండికెత్తి నిల్చున్నాయి. చెట్లన్నీ తిరగబడుతున్నాయి. దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు.
మీద నుంచి ఉరిసే నీరు మాత్రం కెటిల్ మించి జారి నిప్పుల్లో ఇంకుతోంది. నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసేసి, బొగ్గురికెళ్ళాడు, కుర్రోడు ఇంకా రాలేదు బాబు, ఎక్కడ ఉండిపోనాడో ఏటో అన్నాడు దుకాణం తాత. అయితే బస్సు రాదంటావా అన్నాడు పురుషోత్తం. ఆ మాటకొస్తే రైలు గాడివే రాదు, ఉండమోపి బస్సుకు నెక్కేటి అని ప్రపంచమంతా ఆ విధంగా వర్షం వల్ల స్తంభించిపోయినందుకు హర్షం వెలిబుచ్చాడు దుకాణం తాత. గాలివానకి పాక మీద పావులు జారినట్టుగా చప్పుడవుతోంది. ట్రైన్ రావడానికి పూర్తిగా 2 గంటలైనా వ్యవధి లేదు. పెందలకాడే బయలుదేరి నడిచేసినా అంతేతువు, మరింకిప్పుడు ఈ లేదు, ఏళ్ళు పూళ్ళు ఏకమే మరింకా. నడిచి వెళ్ళడానికి వీలు పడినందుకు కూడా హర్షం వెలుబుచ్చాడు దుకాణం తాత. బాధింపబడుతూ అలానే కూర్చున్నాడు పురుషోత్తం. బొగ్గుల కోసం పైన కొడకడింకా రానేదని దుకాణం తాత విసుక్కుంటున్నాడు. పాకంతా తడిసి ముద్దయింది. చలి హెచ్చు, చలిగాలి జోరు అయ్యాయి. పైన వర్షం పడుతోంది. పడకేటికేసిద్ది బాబు, దాని టైం అది. ట్రైన్ రావడానికి 2 గంటలైనా వ్యవధి లేదు. 2 కోసుల దూరం అలానే ఉండిపోయింది. బస్సు ఎక్కడో ఆగిపోయింది. ఆకాశం విరుచుకు పడిపోతోంది. పురుషోత్తం లేచి నిల్చున్నాడు. నరమానవుడు అన్నవాడు బయట అడుగెట్టడానికి లేదు. రెస్ట్ లేని వాళ్ళ పురుషోత్తం అటు ఇటు తిరిగాడు. పని లేక గింజుకున్న వాళ్ళ గింజుకున్నాడు. అగ్గుందా బాబు? లేదు. ఉండదనే అనుకున్నానులే, నీటిలో అగ్గి పుట్టించాలి కానీ మరి దొరకదు. ఈడు చూస్తే ఇంకా రానేదు, ఎక్కడ టిక్కడికి పోనాడో ఏటో. గేటు కాడి నుంచి పుగ్గులు ఎట్టుకొస్తానని పారెళ్ళాడు బాబు. కొన్నోడే గాని శనశాసనం ఉండకొడుకులే. వర్షమేనన్న మాటేటి దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్కసేయుడు. కుర్రవాడు వెళ్ళడం, బొగ్గులు తేవడం, ఏనుగులు దిగడం, వీటి గురించి వినడం లేదు పురుషోత్తం. చుట్టూ పాకంతా బందికానాలా ఒప్పిస్తోంది అతనికి. ఎనప ఊసలు దిగ్గొడుతున్నట్టుగా వర్షధారలు చుట్టూ దిగుతున్నాయి. అతను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పరిస్థితులకు చిరాకు పడిపోతున్నాడు. వెళ్ళి అంటే వెళ్ళిపోయి వచ్చాడు తను. ముందు కలకత్తావే వెళ్ళి అక్కడి పరిస్థితిని చూసుకుని ఆ తర్వాతే వచ్చి పెళ్లి కూతుర్ని చూడవలసింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. ఆ పిల్ల కరెక్ట్గానే ఆచోకీ కట్టినట్టుంది. తనెప్పుడు ఇంతే. కలకత్తా రావాలి స్మా అన్నారు. వస్తున్నానన్నాడు. అడవిపాలెం పో అన్నాడు మామ. పోతున్నానన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. చదువుకోకపోతే చెడిపోతావు, చదువుకో అన్నారు. చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు స్మీ అన్నారు. బుద్ధిగా ఉంటానని లెంపలు వేసుకున్నాడు. మజా లేని వెధవులు మంచిగానే ఉంటారు మరి అన్నాడు ఒక స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. ఇలాగే అన్నీను. ఈత రాకుండా నీటిలోకి దిగావు, జాగ్రత్త. దిగను. దీపం లేకుండా చీకట్లో నడిచావు, జాగ్రత్త. నడవను. చక్కని రాజమార్గాలుండ సందులంటూ తిరిగావు, జాగ్రత్త. తిరగను. వాళ్ళు ఎలా చేస్తే నీకెందుకు, వాళ్ళ జట్టీల్లోకి నువ్వు వెళ్ళావు, జాగ్రత్త. వెళ్ళను. అన్యాయం, అధర్మం నీకేరదంతా. నీ పని నువ్వు చూసుకో, లేకపోతే తన్నులు తగిలేను, జాగ్రత్త. అదంతా నాకెందుకు, ఆ తన్నులు నాకెందుకు, నా పన్నే చూసుకుంటాను. టైఫాయిడ్, న్యూమోనియా, మరేదో ఏదైనా వస్తుంది. వర్షంలో చొరబడావు, జాగ్రత్త. చొరబడినే, ఇక్కడే ఉంటాను. తుళ్ళిపడ్డాడు పురుషోత్తం. మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగా? 1.5 గంట కంటే మరింక టైం లేదు. ఏం చేయడానికి పాలుపోక పురుషోత్తం మళ్లీ బల్ల మీద కూర్చోబోతూ ఉండగా ఆ దుకాణం తాత చూరు కింద నుంచి రోడ్డు వైపు చూసి, వస్తాడు, అది గది రేసు కుక్కే, పార్రే అని ఉత్సాహంతో కేకలు వేశాడు. పురుషోత్తం కూడా ఒంగొని చూరు కింద నుంచి చూశాడు. ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. 2 పక్కల ఉన్న చెట్లు సిపాయిల్లా నిల్చుని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కాలవలా ఉంది. అందుమీద ఆరని నిప్పు తునకలా, నీటి మీద బోటులా చెట్లను చీల్చుకుని బాట వేసుకుని వస్తున్నట్టుగా ఓ కుర్రవాడు భుజాన్న మూట వేసుకుని పరిగెట్టుకుని కొట్టుకొస్తున్నాడు. కుర్రవాడికి హుషారిచ్చిన తర్వాత దుకాణం తాత బుగ్గలు పూరించి పొయ్యి ఊది, ఆరిపోనాదనుకున్నాను, అగ్గి ఉందిరా బాబు అని ఇంకా జోరుగా ఊదడం ప్రారంభించాడు. కుర్రవాడు పరిగెట్టి పాకలోకి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. వచ్చేసినాను తాత అని వచ్చి రావడంతో కేక వేసి మూట నుండి భుజాన్ని సులువుగా తప్పించి బొగ్గుల మూటను చటుక్కున కిందికి విసిరాడు. కుర్రవాడికి 12 ఏళ్లకు మించి ఉండదు వయస్సు. సరిగ్గా రేచు కుక్కలాగే ఉన్నాడు. 1/2 నిమిషంలో జుట్టు నుంచి నీటిని నొక్కేసి, బట్టల నుంచి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేశాడు.
వరసంలో దారిలో సత్తి ఏడ్చేద్దురా మనవడా అన్నాడు దుకాణం తాత బొగ్గులు మూట విప్పుతూ. మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగ మెరిచాయి. వరసమా, మన సంగతి తెలదేడు తాత, వరసాన్ని సంపిడిసి పెడతాడు ఈ పోతురాజు అని 3 లోకాలు ఏలేవాళ్ల జవాబు చెప్పి పొయ్యి విసరడానికి విర్రవీగుతూ వెళ్ళాడు కుర్రవాడు. ఆ పాకలో పాతుకుపోయినట్టుగా నిశ్చలుడై నించుండిపోయాడు పురుషోత్తం. ఆకాశం ఒక్కసారి గప్పును మెరిసింది. అంతవరకు పురుషోత్తాన్ని వెంట తరిగిన పెళ్లి కుమార్తె చూపు ఆ క్షణంలో అతను ముందుకొచ్చి మూర్తీభవించి నిల్చుంది. ఆమె చూసిన చూపు, ఆనాటి నర్సు నవ్విన లేనవ్వు, చిగిర్చిన మామిడి మొక్క, ఎగసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, హోరు వర్షం, నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల అన్నీ అతనికి అర్థమయ్యాయి. అర్థయుక్తంగా స్పష్టంగా తెర మీది కథలా అతనికి అంతా బోధపడింది. అంతా చూస్తూ అతను అలా నిల్చుండిపోయాడు. పైన వర్షపు ధారలు స్తంభించినట్టుగా అలానే ఉండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆకాశం ఇంకా దట్టంగా మూసుకుంటోందే గాని పలసపడ్డం లేదు. గుర్రాల్ని కట్టుకుని ఝామ్మని అన్నింటినీ తొక్కుకుపోతోంది ఈదురుగాలి. మెరుపులు పిడుగులై అందిన దాన్నల్లా హతమార్చేస్తున్నాయి. మబ్బులు కమ్మిన కొద్దీ పాకలో చీకటి చిక్కనవుతోంది. పొయ్యి విసురుతున్న కుర్రవాడు ఇనులా ఎర్రగా మెరుస్తున్నాడు. కొద్దిసేపు అయింది. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న దుకాణం తాత ఏదో గుర్తుకొచ్చినట్టుగా టక్కున ఆగి కళ్ళు చిట్లించి అటూ ఇటూ చూసి, మనవండి పోతరాజురే అని పిలిచి, ఇప్పుడిప్పుడు ఇక్కడ ఉన్నాడు, చిట్టిబాబు ఎక్కడికి పోనాడ్రా అని ఆశ్చర్యపడుతూ, సిటీబాబుని ఎన్నెమ్మకాని ఎత్తుకుపోయిందా అన్నట్టుగా ఆగాడు. అడుగో అన్నాడు పోతురాజు. ఏడి అడుగడుగడుగో అని రోడ్డు వైపు చూపించాడు పోతురాజు. ఏటి పప్పు ముద్దన సతికరపడిపోండో, వర్షం ఒక్కనట్టు పాక ఒక్కడనుకున్నాను రే దిల్లాడే అంటూ మోకాళ్ళు వంచి వీపు విరిచి చూరులోంచి పైకి చూశాడు దుకాణం తాత. మసక చీకట్లో తిన్నగా సూటిగా ఈదురుగారికి ఎదురుగా వర్షాన్ని సరుకు చేయకుండా తెరల్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం. అతన్ని చూసి తల పంకించి హసించి శబాసా అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. మీరింతవరకు వర్షం కథ విన్నారు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. వినిపించమని కోరినవారు, ఈ కథ వినిపించమని కోరినవారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కుమారుడు శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి. మీరింతవరకు వర్షం కథ విన్నారు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరినవారు కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కుమారులు శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి. కథా నిలయం నుంచి సేకరించిన ఈ కథ 1959 సంవత్సరం మే 27వ తేదీ ఆంధ్ర సచిత్ర వారపత్రిక సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి